హాయ్ అండి, ఎలా ఉన్నారండి అందరూ? హైదరాబాద్లో వనపర్తి ప్లేస్ నుంచి నాకు టప్పర్వేర్ ఆర్డర్ వచ్చిందండి. మేడం గారి పేరు సుజాత మేడం గారు. ఆ మేడం గారు నా వీడియోలు చూసి నచ్చి నేను ఫస్ట్ టైం అండి టప్పర్వేర్ వాడడం. నేను ఏ వేసుకుంటాను మీకు చెప్తాను, దానికి ప్రకారం మీరే డబ్బాలు సజెషన్ చేయండి అన్నారు. నేను కొన్ని పిక్స్ పెట్టాను. ఆవిడకి ఏం కావాలన్నారంటే కారం కానీ పచ్చడి కానీ పెట్టుకుంటాను, 4 కేజీల పైనే పట్టి డబ్బా అన్నారండి. మా స్మార్ట్ స్నాక్స్ ఉన్నాయి కదా, పేరులోనే స్మార్ట్ ఉంది కదా, ఆ డబ్బా చూపించాను. ఆవిడ వెంటనే ఓకే చేశారు. అందులోనూ 5 కేజీలు పడతాయండి. తర్వాత ఇడ్లీ పిండి కోసం, దోశల పిండి కోసం అడిగారు. ఇంకా సూపర్ స్టోర్స్ ఉన్నాయి కదండి, పేరులోనే సూపర్, డబ్బా కూడా సూపరేనండి. ఆ డబ్బా చూపించాను. టప్పర్వేర్ వాడే వాళ్ళ ఇంట్లో ఈ సూపర్ స్టోర్ లేని వాళ్ళు ఎవరు ఉండరండి, అందరూ వాడతారు. ఇది 3 విధాల కింద ఉపయోగించుకోవచ్చండి. కొత్త వారు చాలామంది జాయిన్ అవుతున్నారు, అందుకే ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి నా వీడియో. ఇందులో సీల్స్ పెట్టడం చూపించాను, కొన్ని టిప్స్ కూడా చెప్తాను, అందుకే చెప్తున్నాను. ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. ఆ డబ్బా 3 విధాలుగా ఉపయోగించుకోవచ్చు అన్నాను కదా. ఎలాగంటే ఆకుకూర ఎక్కువ తెచ్చుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు స్టోర్ చేసుకొని. ఇడ్లీ పిండి, దోశ పిండి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఏమీ లేకపోతే డ్రై స్టోరేజ్ కింద కూడా పప్పులు వేసుకుని ఉపయోగించుకోవచ్చు. తర్వాత జీలకర్ర, ఆవాలకి చిన్న డబ్బాలు అడిగారు. 440 ml రౌండ్స్ ఉంటాయి కదండి, అవి చూపించాను. మేడం నేను ఫస్ట్ టైం వాడుతున్నాను, అమ్మ కూడా ఈ సీల్స్ అన్ని పెట్టుకునేలా ఉంటే ఈజీగా ఉంటే నేను ఇంకా ఐటెం కొంటానండి, లేదంటే మీరు ఇంకా చాలా వీడియోలు చూశాను, అందులో ఏమేమి కావాలో తర్వాత చెప్తానన్నారు. ఓకే మేడం అన్నాను. 2 లీటర్ వాటర్ బాటిల్ అడిగారండి. అవి కూడా చక్కగా మధ్యలో కొంచెం లైట్గా పేపర్ పెట్టాను. ఎక్కువ పేపర్లు దాని నిండా ఫుల్ చేసి పెడితే వెయిట్ ఎక్కువైపోతే డబ్బులు ఎక్కువ పడతాయని కొంచెం గీసుకోకుండా మధ్యలో అలా పేపర్స్ పెట్టి ప్యాక్ చేశానండి. అమెజాన్ బాక్స్లో పెట్టాను. మా పాప అప్పుడప్పుడు అమెజాన్ నుంచి ప్రొడక్ట్స్ తెప్పిస్తుంది. ఆ డబ్బాలు పడేయకుండా ఉంచుతాను. నా దగ్గర టప్పర్వేర్ డబ్బాలు ఉన్నాయండి, కానీ ఈ 4 ఐటెంలు పట్టి డబ్బాలు లేవు. మా దగ్గర అయితే వైట్ డబ్బాలు ఉంటాయి. ఈ అమెజాన్ డబ్బా కదండి, చక్కని ప్యాక్ చేసి వైట్ పేపర్ అడ్రస్ పట్టి టేప్తో పెట్టేసి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళిపోయాను. వాళ్ళు అన్నారు వెంటనే చూసి, మేడం ఇలా అమెజాన్ పేర్లు ఉన్నాయి, కోడ్లు ఉన్నాయి, ఇవి తీసుకోరండి, దీన్ని వైట్ పేపర్తో ర్యాప్ చేసేయండి, లేదు అంటే ఒక పెద్ద ప్యాకింగ్ టేప్ కొని మొత్తం ర్యాప్ చేసి పట్టిరండి అన్నారు. అమ్మో, మళ్ళీ ఇంటికి వెళ్ళి ఇంత పని చేయాలా? మంచి ఎండలో వెళ్ళానండి. ఎలా అంటే పక్కనే బుక్ షాప్ కనిపించింది, అక్కడికి వెళ్ళి టేప్ కొని మొత్తం అంతా చుట్టేసి మళ్ళీ అడ్రస్ వైట్ పేపర్ అంటించి పంపించాను అనుకోండి. వీడియో మీకు పెట్టడం లేట్ అవుతుంది. అప్పుడే అన్బాక్సింగ్ చేసేసి సుజాత మేడం గారు మాకు వీడియో కూడా పెట్టేశారు. నేను అందుకే ఎప్పుడైనా నేను వీడియో తీస్తాను, అన్బాక్సింగ్ వీడియో కూడా తీయమంటాను. మీ దగ్గర ఒక వీడియో నా దగ్గర ఉంటుందని. ఎలా ఉన్నాయండి ఐటెం? నచ్చాయా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు ఏమన్నా కావాలా? నేను ప్రతి వారం నేను కొత్త ఐటెమ్స్ వస్తున్నాయి. ఇంకా 30 సంవత్సరాల బర్త్డే ఐటెమ్స్ నడుస్తున్నాయి, ఆఫర్ ఐటెమ్స్. అలాగే బ్యాక్ టు స్కూల్ చాలా మంచి ఆఫర్స్ వస్తున్నాయండి. ఈ ప్రతి వారం నేను వీడియోలు పెడతాను. అందులో కొత్త వాటర్ బాటిల్ యాడ్ అయ్యాయండి, శాండ్విచ్ బాక్స్ యాడ్ అయ్యాయి, టంబ్లర్స్ అయ్యాయి. చాలా తక్కువ ప్రైస్ అండి. నేను మరీ చెప్తున్నాను. ఇప్పుడు వచ్చి వీడియోలో ప్రతి ఒక్క ప్రోడక్ట్ చాలా మంచి డిస్కౌంట్లో మీకు కంపెనీ పంపుతుంది. ఇప్పుడే కొని పెట్టుకోండి, తర్వాత ఎవరికైనా గిఫ్ట్లు ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. వీడియో చూస్తున్నప్పుడు ఈ చివరి నుంచి చివరికి లాగొద్దండి, ఎందుకంటే మధ్యలో చిన్న టిప్ చెప్తాను కదా, అదేనండి. కొత్తవారు ఎవరన్నా చూస్తున్నారు కదా, మరి ప్యాకింగ్ మీరు కూడా ఏదో ఒకటి పంపుతూ ఉంటారు కదా, అప్పుడు ఇలా పెట్టుకెళ్ళి పంపిస్తే ఆ అమెజాన్ పేపర్లు పేరున్న ఫ్లిప్కార్ట్ పేర్లున్న అవి వాళ్ళు తీసుకోరు. బాక్సుల మీద ఉంటే ఆ కోడ్ అయ్యి మనం మొత్తం అంతా నీట్గా ప్యాక్ చేసి పంపించాలి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ వేసి ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా నచ్చితే తప్పకుండా ఒక లైక్ వేయండి.